లింక్డ్ఇన్ లో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఏం పోస్ట్ చేశాడంటే, ఒక యంగ్ ఇంజనీర్ అతని మీటింగ్ లో గూగుల్ మీట్ లో బోర్ నేర్చాడంట. ఈయన ఏం చెప్పాడంటే పోస్ట్ లో, ఆ ఇంజనీర్ కొత్తగా ఆ కంపెనీలో డ్రీమ్ జాబ్ అని చెప్పి ఆ ఇంజనీర్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ లోకి వెళ్తుంట్లో ఒక ఆన్ బోర్డింగ్ లేదు, సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎన్వైరన్మెంట్ సెటప్ లేదు, ఏమీ లేదంట. కానీ దాని వల్ల ప్రాజెక్ట్ అనేది డిలే అయింది. ఫైనల్ గా అది పాడైపోయింది. ఆ ప్రాజెక్ట్ డెలివరీ అనేది సరిగ్గా అవ్వలేదు. అవ్వకపోవడంతో ఇతన్ని పిచ్చ తిట్లు తిట్టాడంటే మేనేజర్. అందరి మీటింగ్స్ లో అదే విధంగా జనాలందరి మధ్యలో తిట్టడతా ఉండటము, గ్యాస్ లైటింగ్ చేయటము, అదే విధంగా ఆడ్ టైమ్స్ లో ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసేవాడంట. ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పక్కన దేవుడికి ఇచ్చే అసలు లైఫ్ అనేదే లేకుండా చేశాడు. హ్యూమిలియేషన్ అంటారు కదా, బాగా అందరి మధ్యలో వెటకారంగా మాట్లాడటం, లేకపోతే తిట్టటము, లేదంటే చిన్నతనంగా మాట్లాడటం. ఇతనికి ఒక ఉద్యోగం అనేది ఒక నరకం అయిందంట. అంత ఘోరంగా చేశాడు ఈ మేనేజర్ అని చెప్తున్నాడు. మేనేజర్స్ కెన్ మేక్ అ లైఫ్ హెవెన్ ఆర్ హెల్. మంచిగున్న వాతావరణాన్ని కూడా చండాలం చేయగలడు. మంచి కంపెనీ అంతా బాగుండొచ్చు, కానీ ఆ ఒక్క టీం మాత్రం ఘోరంగా ఉంటుంది మేనేజర్ వల్లది. అదే విధంగా చండాలమైన కంపెనీలో కూడా కొన్ని మంచి టీమ్స్ ఉంటే ఆ మేనేజర్స్ మంచిగా చేయొచ్చు. సో మేనేజర్ అనేది ఆ టీం ని మంచిగాను చేసుకోవచ్చు, వర్క్ లైఫ్ ని చండాలం కూడా చేయొచ్చు. ఇలాంటి మేనేజర్స్ కంపెనీకి 100 చొప్పున మేనేజర్స్ ఇలా ఎదవలు ఉంటున్నారు, టీమ్ వర్క్ లైఫ్ ని చండాలం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మేనేజర్స్ లో సగం మంది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ పాలిటిక్స్ మేనేజర్స్ అయిపోతూ ఉంటారు. వర్క్ రాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని ఎక్కడ అవుట్ పెర్ఫార్మ్ చేస్తారు అని చెప్పి చిన్నతనంగా చేస్తూ ఉంటారు, చండాలం చేస్తూనే ఉంటారు. దేర్ ఆర్ ఫ్యూ మేనేజర్స్, నేను కూడా చాలా మేనేజర్స్ చూసాను. చాలా మంది నేర్చుకుంటారు, ఎక్కువ వర్క్ చేయొద్దు అంటే ఎక్స్ట్రా హెల్త్ మీద పడేంత చేయొద్దు, జాగ్రత్తగా చేసేది ఎఫిషియెంట్ గా చేయి అని చెప్పి వర్క్ లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్తారు, ఇలా చేస్తే ఫాస్ట్ అవుతుంది, ఇలా చేస్తే అని. ఏంటంటే ఒక ఎంప్లాయీ, నేను ఐ హావ్ సీన్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ పీపుల్, ఎంప్లాయీ ఆ మేనేజర్ వల్ల ఆ ఎంప్లాయీ లైఫ్ చేంజ్ అయిపోతుంది పాజిటివ్ గా. ఎక్కడ ఏంటి ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని నేర్చుకుంటా చేస్తూ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ హైయర్ లెవెల్స్ కి, నెక్స్ట్ వేరే కంపెనీస్ కి వెళ్ళినప్పుడు ఈ స్కిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదే కొంతమంది ఉంటారు, ఈ ప్రెషర్ తట్టుకోలేక కొన్ని కంపెనీల్లో సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. మనం చూసాం కదా, ఈవైలో పూణేలో ఒక ఆవిడ చేసుకున్నారు కూడా, సీఏ తను. అలాగే సాఫ్ట్వేర్ లో అయితే ఇంకా ఘోరముగా ఉంటుంది. అయితే ఇతను ఇదంతా తట్టుకోలేక రిజైన్ చేశాడంట. రిజైన్ చేసినప్పుడు మేనేజర్ అన్నమాట ఏంటంటే, ఆల్ ద బెస్ట్, ఆ కంపెనీలో ఎన్నాళ్ళు ఉంటావో చూద్దాము అని చెప్పి అన్నాడంట. ఇట్లాంటి మేనేజర్స్ ని వెతికి వాళ్ళ మీద కేసెస్ కూడా పెట్టాలి. సాఫ్ట్వేర్ లో ఉంటే కొన్ని కేసెస్ ఇలా హెరాస్మెంట్ కేసెస్, అదే విధంగా వాళ్ళ కంపెనీ నుంచి ఊస్ట్ కూడా చేయాలి.